హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మల్టీగ్రెయిన్ మిల్లెట్ ఇడ్లీ ఎలా చేయాలని చెప్పబోతున్నాను. ఈ ఇడ్లీ పల్లి చట్నీతో కానీ మునగాకు కారం పొడితో కానీ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీని వితౌట్ చట్నీ కూడా తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే క్యారెట్ కూడా యాడ్ చేసి మా పిల్లలకి ఇస్తాను. మా పాపకైతే చాలా ఇష్టం. కావలసిన పదార్థాలు ప్రొసీజర్ చూద్దాము. నేను గ్లాస్ కొలతతో తీసుకున్నాను, మీకైతే కప్ కొలతతో చెప్తున్నాను. 1 కప్ మినపప్పు తీసుకోవాలి, 1/4 కప్ సగ్గుబియ్యం, 1/4 కప్ పెసర్లు, 1/4 కప్ జొన్నలు, 1/4 కప్ మిల్లెట్స్. ఇట్లన్నీ కూడా కలిపి ఇంకొక కప్పు లెక్క తీసుకోవాలి. తర్వాతకి కొన్ని రాజ్మా గింజలు కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని 1 నుంచి 2 సార్లు వాష్ చేసుకొని 8 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాతకి 5 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకొని మనం ఎప్పుడైతే మిక్సీ పడతామో దానికి 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాతకి వీటన్నిటిని కలిపి మిక్సీ ఫైన్ పేస్ట్ లెక్క పట్టుకోవాలి. తర్వాతకి ఇడ్లీలో ఉన్న నీరంతా తీసేసి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఈ ఇడ్లీ పిండికి మనం మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిపి ఓవర్ నైట్ వదిలేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మొత్తం పిండి బాగా పొంగుతుంది. దీనికి ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను క్యారెట్ కూడా యాడ్ చేస్తాను, మా పిల్లలకు చాలా ఇష్టం. ఇడ్లీ గిన్నెలో ఇడ్లీ వేసుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా మిల్లెట్ ఇడ్లీ రెడీ. ఇది మా పాపకు చాలా ఇష్టం. ఇడ్లీ చేసిన రోజు అయితే తన స్నాక్స్ కూడా ఇడ్లీయే పట్టుకెళ్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకే రెసిపీ కావాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.